సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సో అలా అంత కష్టపడి తిరిగి వచ్చి బట్ ఎనీవే యూ హ్యాడ్ టు బికమ్ అన్ యాక్టర్. డెస్టినీ అలా తీసుకొచ్చింది. సీరియస్లీ అంటే నా ప్రాబబ్లీ 10 days ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మూవీస్ మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి. సో యాక్చువల్లీ నాకు అరౌండ్ 3 o'clock ఐ గాట్ ఏ కాల్ సత్యానంద్ గారి దగ్గర నుంచి. రవి గారు ఇలాగ మా ఉషాకర్ మూవీస్లో హీరో కింద ఆడిషన్ చూస్తున్నారు, మీకేనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, సార్ లేదు సార్ 2 నెలలు అసలు నిద్రపోలేదండి, ఫైనల్ ఎగ్జామ్స్కి విపరీతంగా చదువుతాను, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ డార్క్ సర్కిల్స్ అన్నీ వచ్చేసినాయండి. లేదండి ఊరికే తిరిగేసి రండి హైదరాబాద్ ఏముంది అని అన్నారు. సో ఆయన ఫోన్ ఆ టైంకి నేను ఎత్తకపోయినా, అంటే అప్పట్లో అన్ని ల్యాండ్ లైన్సే కదా, సో ఫోన్ నేను ఆ టైంలో లేకపోయినా నేను మిస్ అయి ఉండేవాడిని. ఆ రోజు ఉదయం అరౌండ్ 8 o'clock 9 o'clock మేము అందరం ఫ్రెండ్స్ అందరం బీచ్కి వెళ్ళాం. అందులో 2 ఫ్రెండ్స్ సరే సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాం రా అని వాళ్ళు చెప్పారు. సో ఈ ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు, మీరు హైదరాబాద్ వెళ్తున్నారంట కదా, నేను కూడా వచ్చేస్తానంటే 2 బర్త్లు ఎలాగో ఉన్నాయి కదా నువ్వు కూడా వచ్చాయని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళకపోయినా ప్రాబబ్లీ ఐ వుంట్ హ్యావ్ షోడ్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కదా నేను వెళ్తున్నాను అని. సో సరదాగా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్దాం అన్నట్టుగానే బయలుదేరాను అనమాట. ఇంకొకటి, ఆ రోజు మా మదర్ ఫాదర్ ఇద్దరు చెన్నై వెళ్ళి ఉన్నారు వీసా స్టాంపింగ్, అమెరికన్ యూఎస్ స్టాంపింగ్ వీసా స్టాంపింగ్ అని వాళ్ళు చెన్నై వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఎవరికా కూర్చో ఎక్కడ హైదరాబాద్ సినిమా షూటింగ్లు ఏంటి అని చెప్పి అని ఉంటే నేను ఆగిపోయి ఉండేవాడిని. సో దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ తేజ గారిని కలిశాను. తేజ గారు సరే ఓకే చూద్దాంలే అన్నట్టు ఆయన ఏదో అన్నారు. ఆ తర్వాత రామానంద్ గారిని కలిశాను. రామానంద్ అనే అతను, ఆయనకి నాకు ఎంత పర్ఫెక్ట్గా జెల్ అయింది అంటే, ఐ మీన్ ఆయన ఏం చెప్తారు ఏం అడుగుతారు అనేది నాకు ఏదో అర్థమైపోతా ఉన్నట్టు అనిపించింది. సరే వచ్చేసాను, అయిపోయింది. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, నేను తెచ్చుకుని డబ్బులు అయిపోయినాయి. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతో అన్న ఏంటండి ఇది 3 రోజులు అయిపోయింది ఏం చెప్పట్లేదు, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉండాలి ఏంటి అంటే, ఎక్కడ ఉంటావు నాతో వచ్చేస్తావా, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను, నాతో వచ్చి హాస్టల్కి వచ్చా అని చెప్పేసి అన్నాడు. ఆ అబ్బాయి ఒకవేళ ఇది ఒకపోయినా సరే నేను వెళ్ళిపోయేవాడినేమో వెనక్కి. సో తను వచ్చామన్నాడు కదా అని చెప్పి తనతో పాటు తనతో వెళ్ళిపోయాను. సో తను ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అలాగా ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ అరేంజ్డ్ ఫర్ యు. అరేంజ్డ్ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఘర్షణ నుంచి మొదలుకొని తర్వాత అతడు ఆల్సో యూ ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అదే హీరో కింద మేము ఏదైతే శుభవేళ చేశానో దానికి దశరథ్ అని చెప్పి రైటర్ అనమాట. దశరథ్ త్రివిక్రమ్ గారు కూడా బాగా క్లోజ్గా ఉండేవారు. సో అలాగే అంటే అప్పట్లో ఒక టీమ్ లాగా ఉండేవారు అనమాట. ఈ నెంబర్ ఆఫ్ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళంతా ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్లో కలవడం ఇది అది అంతా. సో ఆ రకంగా ఇలాగ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వెళ్ళి కలుద్దాం అనుకుని ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను ఆఫీస్లో. సార్ ఇలాగ తెలుసు కదండి, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ అగైన్, ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటే, అసలు ఎంత నవ్వుతో పలకరిస్తారండి త్రివిక్రమ్. ఎప్పుడైనా మాట్లాడి కలిసారా మీరు? కలిసాను. సో ఎంత వామ్ రిసెప్షన్ ఉంటుందంటే ఆయన దగ్గర. సో ఆయన వెంటనే చెప్పారు మనం చేద్దాం రవి అని చెప్పేసి అతడు సినిమా ఆఫర్ వచ్చిందనమాట. ఐ మీన్ ఈ సినిమాలు ఈ మెయిన్ సినిమాలు అన్నీ కాకుండా అసలు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు రవి గారు? ఐ డోంట్ నో అండి, నేను ట్రాక్ చేయలేదు కానీ బట్ 200 అయితే షూర్గా అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే జస్ట్ లుక్ ఎట్ హౌ డెస్టినీ ఓపెన్డ్ అప్ డోర్స్ ఫర్ యూ. ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి వాటంతట అవే వచ్చావు కదా. కొంచెం మీ ప్రయత్నం అక్కడక్కడ ఉన్నా కూడా ఇనిషియల్గా, కానీ తర్వాత అస్సలు నేను నా ప్రయత్నం లోపమే జరుగుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే సమ్వేర్ ఈ సినిమా కెరియర్ అనేది స్కిల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ స్కిల్లో ఒక భాగమైన మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును కదా. అది ఆ భాగాన్ని మనకి యూజువల్గా మనం ఏ కెరియర్కి కూడా ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏముందిరా నీలో టాలెంట్ ఉంటే నీకే వస్తుంది కదా అని ఒక తప్పుడు ఆలోచనతోటి మనం ఉంటాం అనమాట. లేదా మనం మార్కెట్ చేసుకోకపోతే మనకి డెఫినెట్గా వెనకుండిపోతాం అనేది తెలుసుకుంటే మంచిది. అవును, కరెక్టే. అది మార్కెటింగ్ చాలా అవసరం. మీ ఇంటర్వ్యూస్ అసలు దాదాపు లేవనే చెప్పాలి. లేదండి, ఎప్పుడో 2010-11 టైంలో ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇదే ఇంటర్వ్యూ. నాకంటే అదే మన గురించి చెప్పుకునేది అంత ఏముంది అనిపిస్తుంది. ఒకటి, 2
ఐ మీన్ ఇప్పుడు దానికి తోడు తమ్నైల్స్ మరీ దారుణంగా పెట్టేస్తారు. మనం ఒకటి మాట్లాడితే ఒకటి పెడతా ఉంటారు. ఆ తమ్నైల్స్ చూసి భయం వేస్తూ ఉంటుంది. అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదే మా వాళ్ళు పెడతారు ఎలాగో, ఆ రోజు చిరంజీవికి ఏమైందంటే అని. ఏ చిరంజీవి చెప్పరు కాబట్టి. సో ఈ తమ్నైల్స్ చూస్తే నాకు సగం భయం వేసి అసలు ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనేది లేదు, మేము మంచోళ్ళం, విల్ ట్రై టు బి గుడ్ పీపుల్ అట్లీస్ట్. లేదండి, జనం కూడా అట్రాక్ట్ చేయాలంటే చెప్పాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండాలి. లేకపోతే జనం యూనో అసలు మన వైపే తిరిగి చూడరు. నేనేమో నాన్ కాంట్రవర్షియల్, ఎవరితోటి గొడవలు పెట్టుకుని ఎందుకు అనిపిస్తుంది. సో అందుకని ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదు కదండి ఇవ్వను ఇంటర్వ్యూస్. బట్ ఓవరాల్గా 200 చిత్రాలు ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ లోపు అంటే సంవత్సరానికి దాదాపు 7-8 సినిమాలు పడుతున్నాయి మీకు ఈజీలీ. దట్స్ అ గ్రేట్ ఇది కదండి. ఇంకా ఎక్కువ చేయాలని అనిపించిందా మీకు? ఇంకా ఎక్కువ చేయాలని కాదు కానీ అట్లీస్ట్ 3 సీన్స్ అయినా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమాలో 2 సీన్సే, ఆ 2 సీన్స్ అయినప్పటికీ లక్కీగా నాకంటూ ఒక రికగ్నిషన్ అనేది ఉంది. లక్కీగా రికగ్నిషన్ అయితే ఉంది. ఆ 2 సీన్స్ కన్నా ఒక్క 3వ సీన్ కూడా పడితే బాగుండని ఆశ బాగా ఉంటుంది. 2 సీన్స్ అంటే మనకి ఎన్ని రోజులు, ఒక 4-5 డేస్ ఉంటుందా పర్ మంత్? లేదండి, 2 సీన్స్ అంటే డిపెండ్స్ ఆ సీన్ బట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ యూ డూ రవి ప్రకాష్ గారు? నేను అదర్వైజ్ అంటే బిజీగానే ఉంటాం. షూటింగ్ లాస్ట్ ఈ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం కరోనా తర్వాత కొంచెం స్లో అయింది కానీ మామూలుగా అయితే మామూలుగా షూటింగ్, మళ్ళీ దాని తాలూకు డబ్బింగ్, మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ అంటారు, ఇలాగే నడిచిపోతుంది అంతేనా? యా అంతే. అది కాకుండా నేను 2013లో వల్లవనుకు పుల్లు మాయుధం అని చెప్పి మర్యాద రమణ తమిళ్లో చేశారు. సో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను వచ్చి, నేనేదో ప్రతినిధి అని చెప్పి నారా రోహిత్ సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను చూసి, సార్ మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామండి అంటే ఏం సినిమా అంటే అదే మర్యాద రామలో నాకు సూట్ అయ్యేది మహా అయితే బ్రహ్మాజీ గారు చేసిన బావ క్యారెక్టర్ అనుకున్నా. లేదండి హీరోయిన్ బ్రదర్ అన్నారు. హీరోయిన్ బ్రదర్ నేను ఎక్కడ సూట్ అవుతాను రా బాబు, ఎందుకు వచ్చింది సరే అయితే అన్నట్టు. ఐ మీన్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ మర్యాద రామన్నలో బ్రదర్ క్యారెక్టర్. దానికోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 10 kgs వెయిట్ పుట్ ఆన్ చేశాను అనమాట. లైక్ మై షోల్డర్ వాజ్ దిస్ మచ్ హ్యూజ్ అండ్ జిమ్కి వెళ్ళి బాగా వెయిట్ పుట్ ఆన్ చేశాను. ఒక బ్యాడ్ అన్నయ్య కింద వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఆ వెయిట్ తగ్గించడం కోసం ఎలాగా అనుకుంటూ జిమ్లో ఎంత చేస్తాము, ఎంత జాగింగ్ చేస్తాము బోర్ కొట్టి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్ అనమాట. ఓహో. సో ఆ 2013 నుంచి ఆల్మోస్ట్ ఒక దట్ బికేమ్ ప్యాషన్ అంటే హాబీ బికేమ్ ఎ ప్యాషన్ అనమాట టెన్నిస్. సో ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్. ఆల్మోస్ట్ ఒక 10 years విపరీతంగా ఆడాను. ఇప్పుడు కొంచెం తగ్గించాలండి. అంటే వెయిట్ లూజ్ అవుతారంటే అంటే ఇట్స్ కార్డియో కదా స్పోర్ట్. ఎనీ స్పోర్ట్ ఈజ్ లైక్, అంటే ఎనీ స్పోర్ట్ ఈజ్ జస్ట్ నాట్ ఎ స్పోర్ట్ అండ్ ఇట్స్ టీచర్స్ యూ లైఫ్. యూనో ఓడిపోవడం, గెలవడం, మనని మోటివేట్ చేసుకోవడం, ఆ పర్టికులర్ కోర్ట్లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఏం ఆలోచిస్తున్నాడు, మోర్ దెన్ ఎనీథింగ్ నీ ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వచ్చి ఒక 1-2 hours నీ టెన్షన్స్ అన్నింటిని పక్కన పెట్టి బాల్ మీదే ఫోకస్ చేస్తాం. దట్స్ అ వండర్ఫుల్ మెడిటేషన్ యాక్చువల్లీ. కరెక్ట్, దట్స్ ట్రూ. యా. ఒక చాలా కీలక విషయం రవి గారు, మీరు బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. Because I believe people who are educated, especially technically qualified in a specific field, వాళ్ళకు ఒక ఆరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేయకపోయినా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ ఎక్స్ట్రా స్మాల్ చెరీ? మేబీ యా డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందుట్లో ఒక 2 situations చెప్పాలి అంటే, తేజ గారు మీకు వినే ఉంటారు, ఆర్టిస్టులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొడతారు. మిమ్మల్ని కొట్టలేదని 1-2 సార్లు. ఇప్పుడు అదేం అర్థమయ్యేది కాదు, ఏదో చెప్తారు ఇలా కొడతారండి అని అనేవారు మా సెట్స్ మీద. అయితే నేను ఒకళ్ళని ఎవరికో పడినట్టు ఉన్నాయండి, పడింది. సో అయితే నాకు ఇలా ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. సో అక్కడ ఒక చోట కాపాడింది, అంటే అక్కడ గౌరవం నిలబడింది. తర్వాత ఫైట్ మాస్టర్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడులేండి, చాలా అప్పట్లో ఫేమస్, 2003-2004. ఆయన ఏదో ఒక ఫైట్ సీన్లో, అంటే ఇంక ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్, ఏ సినిమా అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అందులో ఈ రౌడీ బ్యాచ్తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రౌడీ బ్యాచ్ని తిట్టినట్టు నన్ను కూడా పట్టుకుని తిట్టేస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు,
సార్ అతను డాక్టర్ చదివారండి, సినిమాలు చేస్తున్నారు అంటే అప్పుడు ఆయన పిలిచి నన్ను పక్కకు పిలిచి, ఏమబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా, మెడిసిన్ చేసుకున్నావు కదా ఇది అని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. దీస్ ఆర్ 2 ఒకేషన్స్. ఇది కాకుండా కూడా ఇంకా ఓవరాల్గా ప్రాబబ్లీ మెడిసిన్ చదివాను అనే ఒక రెస్పెక్ట్ తోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతున్నానేమో. దట్స్ వాట్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.